గైస్ మీరడిగిన క్వెషన్స్ అన్నీ గూడా నేనైతే నోట్ చేసుకున్నా. రిలేటెడ్ టు సీటీఎస్ ఇంటర్న్‌షిప్స్ గురించి మీరేవైతే క్వెషన్స్ అడిగారో దాన్నంతా నోట్ చేసుకున్నా. సో, దాంట్లో మోస్ట్ రిపీటెడ్ క్వెషన్స్ అయితే ఈ వీడియోలో క్లియర్‌గా అయితే డిస్కస్ అయితే చేద్దాం. అండ్ అట్ ది సేమ్ టైమ్ మీరు గాని మా ప్రీవియస్ వీడియో గాని చూడకపోతే డెఫినెట్‌గా అయితే చెక్ చేయండి. ఒకసారి స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తా. సో, దాంట్లో మనం డీఓజే గురించి, ఆన్‌బోర్డింగ్ డౌట్స్ గానీ, బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ మిస్టేక్స్ గానీ అవన్నీ క్లియర్‌గా అయితే టాప్ క్వెషన్స్ అయితే డిస్కస్ అయితే చేసాం. సో, మీరేమైతే మోస్ట్ రిపీటెడ్ క్వెషన్ అడిగారో రిలేటెడ్ టు ఆ స్టఫ్ గురించి అవన్నీ దాంట్లో డిస్కస్ అయితే చేసాం. సో, వన్స్ ఈ వీడియో అయిపోయిన తర్వాత అది కూడా చెక్ చేయండి. మీకు డెఫినెట్‌లీ దాంట్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో, ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనమైతే మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ గైస్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు గాని మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే మాత్రం ఛానెల్‌కి వెళ్లి కంటెంట్ చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అట్ ది సేమ్ టైమ్ మన ప్రీవియస్ సబ్స్క్రైబర్స్ ఏమైనా ఈ వీడియోని చూస్తుంటే మాత్రం కింద ఉన్న హైప్ బటన్ కూడా ప్రెస్ చేయండి. సో, ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికైతే రీచ్ అవుతుంది. సో, ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. గైస్ క్వెషన్స్‌లోకి వచ్చేస్తే మ్యాథ్స్ మీరు ఎక్కువ మంది అడిగిన క్వెషన్స్‌ని అయితే టాప్ 2 క్వెషన్స్‌ని ఫస్టే డిస్కస్ చేసేద్దాం. మళ్ళీ లాస్ట్ దాకా అయితే డ్రాగ్ చేయాలనుకోవట్ల. దాని ఫస్ట్ క్వెషన్ వచ్చేసి అబౌట్ డొమైన్ గురించి అయితే చాలా మంది అయితే కామెంట్ అయితే చేశారు గైస్ లిటరల్లీ. లైక్ మన డొమైన్ క్లస్టర్ బేస్డ్ ఉంటదా? లేకపోతే ఎలా ఇస్తారు డొమైన్ మనకి ఏవి అసైన్ చేస్తారని. ఎందుకంటే వాళ్ళ వరీస్ ఏంట్రా అంటే లైక్ వాళ్ళు జావా డొమైన్ చేసుంటారు. వాళ్ళకి ఒకవేళ పైథాన్ డొమైన్ ఇస్తే ఏం చేయాలనేసి వాళ్ళు వరీస్ అయ్యి చాలా మంది అయితే కామెంట్స్ అయితే చేశారు. బట్ సీ గైస్ మీరు క్లస్టర్ ఏదైతే చూస్ చేసుకున్నారో మాక్సిమం క్లస్టర్ రిలేటెడ్ డొమైన్సే మీకైతే అసైన్ చేస్తారు. అండ్ ది సేమ్ టైమ్ మీరు రెజ్యూమేలో ఏవైతే స్కిల్స్ అయితే పెట్టారో ఆ వెయిటేజ్ కూడా మనకైతే ఇక్కడైతే యాడ్ అవుతుంది. సో, రెజ్యూమే ప్లస్ క్లస్టర్ ఈ 2 బేస్ చేసుకొని మీకైతే ఇంటర్న్‌షిప్‌లో ఒక డొమైన్ అయితే అసైన్ అయితే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ జావా క్లస్టరింగ్ చూస్తే మీకు జావా ఫుల్ స్టాక్ డొమైన్ అని లేకపోతే సి షార్ప్ చూస్తే మీకు డాట్ నెట్. సో, ఇలా అయితే డొమైన్స్ అయితే అసైన్ అయితే చేస్తారు. బట్ మీరైతే మాక్సిమం అయితే క్లస్టర్ బేస్డ్ డొమైన్ అయితే మీకైతే ఇస్తారని మీరైతే ఎక్స్‌పెక్ట్ అయితే చేయొచ్చు. సో, దీని తర్వాత నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్ళే ముందు మర్చిపోయా గైస్ ఒకటి చెప్పడం. ఈ సండే అయితే క్యూఎన్ఏ సెషన్ అయితే ఒకటి ప్లాన్ చేస్తున్నా చేద్దాం అనేసి యూట్యూబ్‌లో లైవ్ లాగా. సో, మీలో ఎంత అసలు మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా ఈ లైవ్ సెషన్స్ దాని గురించి మీరు కామెంట్ చేస్తే మనమైతే ప్లాన్ చేద్దాం. సో, ఒక 2 అవర్స్ లైవ్ అయితే అనుకుంటున్నా. సో, మీరైతే అక్కడైతే వచ్చి మీ డౌట్స్ అయితే అడగొచ్చు. నేనైతే లైవ్‌లోనే మీకైతే ఆన్సర్ ఇస్తా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్‌కి. సో, మనమైతే అక్కడ 2 అవర్స్ అయితే డిస్కస్ అయితే చేసుకోవచ్చు మీకున్న డౌట్స్ పైన. సో, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది ప్లాన్ చేయి బ్రో అంటే డెఫినెట్‌లీ సండే అయితే చేద్దాం. అట్ ది సేమ్ టైమ్ మీరే టైం కూడా సజెస్ట్ చేయండి. సో, ఆ టైంకైతే మనమైతే లైవ్‌లోకి అయితే వచ్చేద్దాం. సో, దీని తర్వాత సెకండ్ క్వెషన్‌కి వెళ్ళిపోతే సో, సెకండ్ క్వెషన్ వచ్చేసి రిలేటెడ్ టు లొకేషన్ చేంజ్ గైస్. చాలామంది దీని గురించి నాకు పర్సనల్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా అడిగారు. ఎందుకంటే చాలామందికి ఇంటర్న్‌షిప్ ఇప్పుడు రీసెంట్ బ్యాచెస్ చాలామందికి పూణే గాని, కోల్‌కత్తా గాని ఇలా అయితే వచ్చిందంట. సో, వాళ్ళు బ్రో మరీ ట్రావెలింగ్‌కి చాలా దూరం అయిపోతుంది బ్రో. మాకు లొకేషన్ చేంజ్‌కి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా అయితే అడిగారు. సో, చాలామందికి ఇన్‌స్టాగ్రామ్‌లో రిప్లై అయితే ఇచ్చా. బట్ ఇంకా చాలామంది అడుగుతున్నారు కాబట్టి కామెంట్ సెక్షన్‌లో కూడా దానికైతే ఇక్కడే రిప్లై ఇచ్చేద్దానైతే ఫిక్స్ అయ్యా. సో, మనకి ఇంటర్న్‌షిప్‌కి అయితే మాత్రం లొకేషన్ అయితే చేంజ్ అయితే చేసుకోలేము గైస్. మనకైతే ఆ స్కోప్ అయితే ఉండదు. సో, మనం వాళ్ళిచ్చిన లొకేషన్‌కే వెళ్ళి మన ఇంటర్న్‌షిప్ ట్రైనింగ్ అయితే కంప్లీట్ అయితే చేయాలి. బట్ వన్స్ మనం ఎప్పుడైతే ఎఫ్‌టీ కన్వర్ట్ అయిపోతామో అక్కడైతే మనకి ఛాన్స్ అయితే ఉంది. బట్ అగైన్ ఇట్స్ 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనమైతే లొకేషన్ చేంజ్ చేసుకోవడం పాసిబుల్ అవుతుందా లేదా అనేసి. ఫస్ట్ వన్ వచ్చేసి వన్స్ మీరు ఎప్పుడైతే ఎఫ్‌టీ కన్వర్ట్ అయిపోతారో ఇంటర్న్‌షిప్ క్లియర్ చేసి, సో, ఎఫ్‌టీ కన్వర్ట్ అయ్యి మిమ్మల్ని అయితే ప్రాజెక్ట్ అయితే డిప్లాయ్ అయితే చేస్తారు. ఒకవేళ మీరు చేంజ్ అవుదాం అనుకుంటున్న లొకేషన్‌లో మీ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఓడీసీస్ ఉంటే మాత్రం అప్పుడు దీని గురించి మీరైతే మీ ప్రాజెక్ట్ మేనేజర్‌తో డిస్కస్ అయితే చేయొచ్చు. సో, ఇలా నేనైతే కన్వర్ట్ అవ్వాలనుకుంటున్నా అనేసి. సో, వాళ్ళు ఒకసారి మళ్ళీ చెక్ చేసి వాళ్ళ ఏవైతే ఉంటాయో బేసిక్ అవన్నీ చూసుకొని మిమ్మల్ని అయితే అక్కడికైతే రీలొకేట్ అయితే చేస్తారు. లేదు దీంట్లో ఇంకొక పాసిబుల్ వే ఏంట్రా అంటే మిమ్మల్ని వన్స్ ఎఫ్‌టీఈ కన్వర్ట్ అయిన తర్వాత మిమ్మల్ని గాని ఏ ప్రాజెక్ట్‌లో డిప్లాయ్ చేయకపోతే సో, దెన్ మళ్ళీ మీరైతే మీ ప్రాజెక్ట్ మేనేజర్ అయితే డిస్కస్ అయితే చేయొచ్చు. లైక్ మేము ఇలా సిటీకి అయితే మూవ్ అవ్వాలనుకుంటున్నా. అక్కడ ఏదైనా ప్రాజెక్ట్స్ నా స్కిల్ సెట్‌కి మ్యాచ్ అయితే నన్ను దాంట్లో డిప్లాయ్ చేయండి అనేసి. సో, అగైన్ మళ్ళీ మీ మేనేజర్ అయితే చెక్ చేసి ఒకవేళ మీరు గాని ఆ ప్రాజెక్ట్‌కి రైట్ సూటబుల్ మీ స్కిల్ సెట్ కూడా పర్ఫెక్ట్‌గా ఉంది అనుకుంటే అప్పుడు మిమ్మల్ని మళ్ళీ దాంట్లో డిప్లాయ్ అయితే చేస్తారు. సో, ఇలా మీరు ఎఫ్‌టీఈ కన్వర్ట్ అయిన తర్వాత మీ లొకేషన్ చేంజ్ చేసుకోవచ్చు గానీ మీరు ఇంటర్న్‌షిప్‌కి అయితే చేంజ్ చేసుకోవడం అయితే పాసిబుల్ అయితే అవ్వదు గైస్. హోప్‌ఫుల్లీ మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నా అబౌట్ దీస్ 2 క్వెషన్స్. అండ్ గైస్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి రిలేటెడ్ టు ఫుల్ టైమ్ కన్వర్షన్ గురించి కూడా అడిగారు. లైక్ బ్రో అసలు మేము ఇంటర్న్‌షిప్ కంప్లీట్ చేయగలమా? లైక్ మాకు ఫుల్ టైమ్ కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటుంది? ఎంతమంది కన్వర్ట్ అవుతారు బేసిక్‌గా అనేసి అయితే అడిగారు. లైక్ కొంతమందికి బ్రో నాకు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా కరెక్ట్‌గా రాదు. సో, నేను క్లియర్ చేయగలనా? ఇలాంటి డౌట్స్ అయితే చాలామంది అయితే వరీ అవుతున్నారు. సీ గైస్ మీకు ఆల్మోస్ట్ 3-5 మంత్స్ అయితే టైమ్ ఉంటుంది ఇంటర్న్‌షిప్ టైమ్ పీరియడ్‌లో. ఇన్‌ఫాక్ట్ నేను కూడా నా ఇంటర్న్‌షిప్ జర్నీ వీడియోలో షేర్ చేసుకున్నా. సో, నేను కూడా ఇనీషియల్‌గా జావా బ్యాక్‌గ్రౌండ్ కాదు. నేను ప్రీవియస్‌గా పైథాన్‌లో ఉండి దాని తర్వాత జావాలో కన్వర్ట్ అయ్యి నేర్చుకొని ఇంటర్న్‌షిప్ క్లియర్ చేశా అనేసి. సో, మీకు ఒకవేళ ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీకు రాకపోయినా ఆ క్లస్టర్‌తో మీకు టచ్ లేకపోయినా కూడా మీకు 3-5 మంత్స్ అయితే ఉంటుంది అప్ స్కిల్ అవ్వడానికి. సో, మీరు టైమ్ అండ్ ఎఫర్ట్ పెట్టి అప్ స్కిల్ అయితే అవ్వచ్చు. దాని తర్వాత మీరు స్టేజెస్ క్లియర్ చేసి దాని తర్వాత ఇంటర్వ్యూస్ కూడా ఈజీగానే క్లియర్ చేయొచ్చు.
సో మీకు ఈ స్టేజెస్ ఏంటి? ఇంటర్వ్యూస్ ఏంటి? ఇవి దీని గురించి క్లారిటీ కావాలంటే మాత్రం నేను వన్స్ లాస్ట్ ఇయర్ నా ఇంటర్న్‌షిప్ కంప్లీట్ అయినప్పుడే ఒక వీడియో అయితే చేశా దాని గురించి. కావాలంటే డిస్‌ప్లే మీద ఇస్తాను. మీరు గాని ఆ వీడియో చూస్తే మాత్రం మీకు కంప్లీట్ ఐడియా అయితే వచ్చేస్తుంది. అసలు ఇంటర్న్‌షిప్ ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ 3-5 మంత్స్ మీరు అసలు ఏం చేయబోతున్నారు? మీకైతే ఒక కంప్లీట్ ఐడియా అయితే వచ్చేస్తుంది. సో మీకు గాని యూజ్‌ఫుల్ అనుకుంటే మీరు డెఫినెట్‌గా ఆ వీడియో కూడా చెక్ చేయొచ్చు. సో దీని తర్వాత ఇంక లాస్ట్ క్వెషన్‌కొచ్చేస్తే ఇంటర్న్‌షిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎన్ని డేస్‌లో మనల్నయితే ఎఫ్‌టీగా ఆన్‌బోర్డ్ చేస్తారు అనేది అడుగుతున్నారు. సీ గైస్ మాక్సిమం మిమ్మల్నయితే 15-20 డేస్‌లో అయితే మీకు ఎఫ్‌టీగా ఆన్‌బోర్డ్ అయితే చేసేస్తారు. ఇంకా కొంతమందికైతే 1 వీక్‌లో కూడా చేసినారైతే నేను చూసా. సో మీరైతే మాక్సిమం ఒక 15 డేస్‌లో అయితే ఎక్స్‌పెక్ట్ అయితే చేయొచ్చు. డెఫినెట్‌లీ మిమ్మల్నయితే ఆన్‌బోర్డ్ అయితే చేసేస్తారు. నో ఇష్యూస్. సో దీంతో మనకైతే 5-6 క్వెషన్స్ అయితే నేనైతే క్లియర్ చేశాను అనుకుంటున్నా. సో దీని గురించి నన్ను ఎక్కువ మందయితే అడిగారు. సో హోప్‌ఫుల్లీ ఈ వీడియో చూసిన తర్వాత మీకైతే క్లియర్ అయిందని అనుకుంటున్నా. మీరు అడిగిన క్వెషన్స్ రిలేటెడ్ స్టఫ్ అయితే. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీరు గాని ఈ వీడియో ఇక్కడి దాకా చూస్తే మీకు నచ్చితే మాత్రం డెఫినెట్‌లీ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో మీరు ఈ వీడియో ఇక్కడి దాకా చూసారంటే మాత్రం మీకు ఎంతో కొంత యూజ్‌ఫుల్ కంటెంట్ అయితే దొరికిందని అనుకుంటున్నా. సో డెఫినెట్‌లీ మీకేమనిపించిందో కామెంట్ కూడా చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్‌లీ ఇలాంటివి ఇంకొక 3-4 వీడియోస్ స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తున్నా. ఒకసారి అవి కూడా చెక్ చేయండి. సో దాంట్లో అవి కూడా కాగ్నిజెంట్ రిలేటెడ్ వీడియోసే. లైక్ మీకు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ మిస్టేక్స్ గానీ, బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ఎలా ఉంటుందని, అండ్ ఈ కాగ్నిజెంట్ ప్రాసెస్ గానీ, మనకి ఇంటర్న్‌షిప్ ప్రాసెస్ గానీ, దీని గురించి అంతా వీడియోస్ అందులో అయితే ఉంటాయి. సో మీరు అవి కూడా డెఫినెట్‌లీ ఒకసారి అయితే చెక్ అయితే చేయొచ్చు. మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఆ వీడియోస్‌లో కూడా. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.